ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి స్వాగతం చెప్తున్నా. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చాను, ఇదంతా నాకు కొత్తగా అనిపించింది. కానీ ఇంతమంది దేశభక్తులు ఉన్నారా, ఇంతమంది ఇన్ని చోట్ల జెండా ఎగరేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఏదేమైనా కుల మత వర్గ భేదం ఏది లేకుండా అందరం కలిసి జరుపుకునే పండగ ఏది అంటే అందులో ఒకటి గణతంత్ర దినోత్సవం. మరి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడాను స్వాగతం, సుస్వాగతం. మరి మన దేశం కోసం ఎంతో మంది తమ మాన ధన ప్రాణాలని త్యాగం చేశారు. ఆ మహానుభావులందరికీ ఈ వేదిక మీదుగా ఒక్కసారి తలుచుకుంటూ వారికి వందనాలు సమర్పిస్తున్నాం. అలాగే మనకు తెలుసు గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగానే ఒక విజ్ఞాన ఖని, అంటే చదువుకి ఎంత విలువ ఇచ్చేవారంటే అది మనందరికీ తెలుసు. మరి ఆయన అన్నారు, ఒక గుడి కంటే బడి గొప్పది అన్నారు. ఎందుకంటే ఒక గుడి కడితే 1000 మంది బిచ్చగాళ్ళు తయారవుతారేమో తెలియదు, కానీ ఒక బడి కడితే మాత్రం 1000 మంది మేధావులు తయారవుతారు అన్నారు. మరి అలాంటి మేధావుల్ని తయారు చేసేటువంటి ఈ బడి గుడి నుంచి దీని గురించి మీకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మీ అనుమతితో కోరుకుంటున్నాను. అయితే నేను ముందే చెప్పాను, నేను ఈ మధ్య అంటే 4 నెలల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకు ముందు ఎలా ఉందో తెలియదు, కానీ నేను రాగానే పాఠశాలను చూసి మాత్రం చాలా సంతోషించాను. విషయం ఏంటి అంటే మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఈ పాఠశాలని ఇంత ఆహ్లాదకరంగా తయారు చేసినందుకు పిల్లలకి చదువుకునేటువంటి స్థలం గుడితో సమానం. మరి ఆ గుడి ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత ఆహ్లాదకరంగా ఉంటే అంత బాగుంటుంది. మరి అంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మా పిల్లలు విద్యను అభ్యసించడం అనేది మాకు నిజంగా చాలా ఆనందదాయకం. అయితే మీకు మా పాఠశాల గురించి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకుంటాం ఈ పాఠశాల గురించి. ఎందుకంటే ఇక్కడ 204 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 75 మంది బాలికలు ఉన్నారు. 129 మంది బాలురు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే పరిమితం అన్నటువంటి టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మన గవర్నమెంట్ పాఠశాలల్లో ఇవ్వడం మాత్రం నిజంగా ఎంతో, అంటే మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు చాలా పేద పిల్లలు వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి టెక్నాలజీ బేస్డ్గా చెప్పడానికి గవర్నమెంట్ ఐఎఫ్బి ప్యానల్స్ ఇక్కడికి సప్లై చేసింది. టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి మా ఉపాధ్యాయులు పర్ఫెక్ట్గా వాటిని ఉపయోగించి మా విద్యార్థులందరికీ కూడా ఎలాంటి నీటి కొరత లేదు, ఎలాంటి కరెంటు కొరత లేదు. అలా మేము టెక్నాలజీని వాడుకోవడానికి కరెంటు కొరత. మన పాఠశాలకి 10 కంప్యూటర్స్ తోటి ఒక ల్యాబ్ రావడం జరిగింది. అది కూడా మనకి పిల్లలకి అంటే టెక్నాలజీ పరంగా వాళ్ళని మనము డెవలప్ అయ్యేలాగా చేయడానికి అది కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అలాగే ఏ పాఠశాలకైనటువంటి కూడా గర్వకారణమైనటువంటి విషయం ఒకటి ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు అంటే పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసేటువంటి ఒక విషయం ఉంది. అదే 10వ తరగతి పరీక్షల ఫలితాల గురించి. మరి గత సంవత్సరం మన పాఠశాల నుంచి 54 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలకి అటెండ్ అయితే 100కి 100% ఫలితాలని సాధించడం అనేది మన పాఠశాల సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. అందులో గుంట లక్ష్మి, గైని సాయిచరణ్ అనేటువంటి పిల్లలు 9 పాయింట్స్ తోటి అగ్రస్థానంలో నిలవడం మనందరికీ తెలుసు. ఎందుకంటే వారికి ప్రోత్సాహకంగా మన గ్రామ పెద్దలు కొంత ప్రోత్సాహక బహుమతులను కూడా ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు 61 మంది మార్చిలో జరగబోయేటువంటి పబ్లిక్ పరీక్షలకి అటెండ్ అవ్వబోతూ ఉన్నారు. మరి 61 మంది కూడా 100కి 100% ఫలితాలు సాధించడానికి మా ఉపాధ్యాయ బృందం అహర్నిశం కృషి చేస్తోంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఉదయం పూట క్లాసులు, ఎక్స్ట్రా క్లాసులు, స్టడీ అవర్స్ తీసుకుంటున్నాం. సాయంకాలం కూడా స్టడీ అవర్స్ తీసుకుంటూ విద్యార్థులు 100% ఫలితాలు సాధించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి మేము ఒక్క మనవి చేయదలుచుకున్నామండి. పిల్లల్ని పాఠశాలకి ప్రతిరోజు పంపించండి.
పిల్లల్ని ప్రతిరోజు పంపిస్తేనే కదా, పంపించడం మీ బాధ్యత, తర్వాత వాళ్ళని మేము ఎంత నేర్పుకుంటాం అనేది అది మా బాధ్యత. మరి మా బాధ్యత మేము నిర్వర్తించాలంటే ముందు మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తించి పిల్లలందరూ కూడా ప్రతిరోజు అంటే గ్రామ పెద్దలకు కూడా మనవి, ఎక్కడైనా పిల్లలు పాఠశాలకి రాకుండా బయట తిరుగుతున్నారంటే మీరు అడుగుతారు అనేటువంటి ఒక భయం ఉంటే వాళ్ళు కొంతవరకైనా పాఠశాలకి రెగ్యులర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కొంతవరకు గైర్హాజరీ ఎక్కువగా ఉంది అనేది నాకు నా దృష్టిలోకి వచ్చింది, నేను వచ్చిన తర్వాత గమనించింది. కొంతమంది ఇళ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం కూడా జరిగింది. ఇంకొక దురదృష్టకరం, మేము పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెడతాం, అంటే తల్లిదండ్రులు టీచర్స్ విద్యార్థుల సమావేశం పెడతాం. దానికి మేము ప్రతి నెల మేము ఆహ్వానం పంపిస్తున్నాము, కానీ చాలా తక్కువ మంది మాత్రమే అటెండ్ అవుతున్నారండి. ఎందుకంటే మీరు పనులున్నాయి, బిజీగా ఉన్నామని చెప్తున్నారు, కానీ మనం కష్టపడేది మన పిల్లల కోసం. మరి అక్కడ పంటకి చీడబట్టిందో లేదో రోజు వెళ్ళి చూసుకుంటాం, మరి మన పిల్లవాడి పరిస్థితి ఏంటి, మరి మన పిల్లవాడు ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాల్సిన బాధ్యత మనది కదా, మనం కష్టపడేదే దానికోసం. మరి ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల సమావేశానికి రండి, మీరు వస్తేనే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, మీ పిల్లవాడిలో కూడా ఒక భయం అనేది ఉంటుంది. సో దానివల్ల పిల్లవాడి ప్రగతిని తెలుసుకోండి, మీ పిల్లవాడు ప్రతి సబ్జెక్ట్లో ఎలా ఉన్నాడు, ఎందులో వెనుకబడి ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకున్నట్లయితే పిల్లాడికి మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని తల్లిదండ్రులందరూ గమనించవలసిందిగా మనవి. అలాగే మాకు ఇక్కడ మేము గొప్పగా చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతం మన పాఠశాలలో 9 మంది ఉపాధ్యాయులను పనిచేస్తున్నాము. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా మీన్స్ కోరుకున్నారు కానీ ట్రాన్స్ఫర్లో రాలేదు, ఇంకా వాళ్ళు మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నేను ముందే చెప్పినట్టు ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా గర్వంగా చెప్పుకుంటామండి మేము మా పాఠశాల గురించి. ఎందుకంటే ఇక్కడ ఒక కరాటే ఇన్స్ట్రక్టర్ కూడా మనకున్నారు. ఆడపిల్లలకి ఆత్మరక్షణ విద్య ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మరి పిల్లలకి సోమవారం, బుధవారం, శుక్రవారంలో ఆ కరాటే ఇన్స్ట్రక్టర్ వచ్చి చక్కటి అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం ఎలా అనేటువంటి ఎంతమంది నేర్చుకుంటున్నారు కరాటే, అదనమాట. ఎందుకంటే మీరు చూస్తారు, దయచేసి ఇక్కడ చిన్న మనవి, ముందే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా పిల్లలందరము మేము మొత్తం ఊరంతా తిరిగి ప్రతి చోట మేము ఫ్లాగ్ హాస్టింగ్ లో మేము పాల్గొన్నాము. మా పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మీ ముందు ప్రదర్శించడానికి, అందులో భాగంగా కరాటే మూవ్స్ కూడా ఉన్నాయి, కరాటే మూమెంట్స్ కూడా మీ ముందు వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు. సో ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి మీరు మా పిల్లల్ని చివరి వరకు ఉండి కార్యక్రమంలో ఆద్యంతము ఇక్కడ ఉండి వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు కార్యక్రమం మాట, పాట, ఆట, ఈ పూట ఆట, మాట, పాటతోనే మీ అందరికీ కడుపు నింపాలని, అంతేనా? ఓకేనా? రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు మరి? అంతేనా? అందరూ పాఠశాలలో కరాటేతో పాటుగా ప్రతిరోజు గేమ్స్ ఆడించడం, లైబ్రరీ పీరియడ్ ద్వారా వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే వివిధ రకాలైనటువంటి సృజనాత్మక కార్యక్రమాల దిశగా కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. అవి కూడా మీకు చూపిస్తాం. మా పిల్లలు తయారు చేసినట్టు అంటే బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, అంటే వ్యర్థం నుంచి అర్థమయ్యేటువంటి కొన్ని ఐటమ్స్ ని కూడా మా పిల్లలు తయారు చేశారు. అట్లాంటివి కూడా మీ ముందు ఇప్పుడు మేము ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి విలువలతో కూడినదే విద్య అని అంబేద్కర్ గారు అన్నారు, విలువలు నేర్పేదే విద్య అన్నారు అంబేద్కర్ గారు. మరి ఆయన మాటల్ని ఆదర్శంగా తీసుకొని మా పాఠశాలలో పిల్లలకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్, అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి సాధించేలాగా ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలు, ఎన్నో విజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. అందులో భాగంగా ఇంకొకటి గర్వపడే విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం 22-23 సంవత్సరానికి ఇన్స్పైర్ అంటే సైన్స్ ఎగ్జిబిషన్ లో స్టేట్ లెవెల్ కి మన దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యింది. అది మనందరికీ నిజంగా గర్వకారణం. దాని కృషి చేసినటువంటి మా ఫిజిక్స్ మేడం స్వరూప మేడంకి ఈ వేదిక ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మరి బాధ్యత కలిగినటువంటి పౌరులని తయారు చేసేటువంటి కార్ఖానా మన పాఠశాల.
మరి ఈ పాఠశాలలో వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వచ్చాక చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడే వాళ్ళకి, ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తయారు చేయడం అనేది మా బాధ్యత కాబట్టి మేము ఎన్నో కార్యక్రమాలు అంటే ఓటర్స్ క్లబ్, ఓటర్ అవగాహన కార్యక్రమము, ఎలా ఓటు వేయాలి, ఎలా నిజాయితీగా ఉండాలి అనేటువంటి అనేకవంటి విషయాలు మా సోషల్ టీచర్ రాజు గారు ఎంత శ్రద్ధ తీసుకొని పిల్లవాళ్ళందరికీ కూడా వాళ్ళని బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తయారు చేయడంలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు వారికి కూడా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అనేకమైనటువంటి క్విజ్ కాంపిటీషన్స్ లో కూడా మా పిల్లలకి ప్రైజెస్ రావడం జరిగింది. అట్లనే మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్, టీచర్స్ అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. ఎంత చక్కగా బోధిస్తారంటే అందుకే మీరు ఎప్పుడైనా వచ్చి మా వాళ్ళ పిల్లల్ని కూడా కనుక్కోండి, ఎవరు ఎంత క్వాలిఫైడ్ ఉన్నారు, ఎంత చక్కగా నాణ్యమైనటువంటి విద్యను బోధిస్తున్నారు అనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా మాకు కారణమైనటువంటి అంశాలే. మరి ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ ఇన్స్టిట్యూషన్ ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయేలాగా మా ఉపాధ్యాయ బృందం సహకరిస్తున్నందుకు వారి అందరికీ కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, మా విద్యార్థుల్ని ఆశీర్వదించేందుకు ప్రతి ఒక్కళ్ళు చెప్పాను కదా గుండెల నిండా దేశభక్తితో ఇక్కడికి విచ్చేసి మరి వారి కార్యక్రమాలను వీక్షిస్తారని కోరుకుంటూ, అలాగే ఇప్పటి వరకు మనకి ఎస్ఎంసి చైర్మన్ గా రమేష్ గారు అంటే మన December 31 తోటి పాత ఎస్ఎంసి కమిటీని రద్దు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా బడి బాగు కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం ఆలోచించి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ చేయూతను అందించినటువంటి ఎస్ఎంసి వారికి, అలాగే గ్రామ పెద్దల సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మొత్తం గ్రామ పెద్దలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనందరం మన హక్కులని కాపాడుకుంటూనే మనకున్నటువంటి బాధ్యతలను గుర్తుంచుకొని మనము బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉంటూ ఒక సమర్థమైనటువంటి దేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వనండా. తర్వాత పిల్లలు పాట పాడే పిల్లలు మేడం.